పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. జై భీమ్ లాంటి సినిమాకు నేషనల్ అవార్డు రాలేదని, అలాంటి సినిమాలకు కనీస ప్రోత్సాహకాలు లేవని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఒక స్మగ్లర్ పోలీసులను బట్టలు దీసి నిలబెడితే నేషనల్ అవార్డు ఇచ్చారని పుష్ప సినిమాను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇది దేనికి సంకేతమని మంత్రి సీతక్క ప్రశ్నించారు. ఆ సినిమాలో ఒక స్మగ్లర్ ను హీరో చేశారని, పోలీసులను విలన్ చేశారని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ, కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా, మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు. అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జై భీమ్ సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డు